హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? మన వర్క్ గురించి చాలామంది ఎలా ఆలోచిస్తున్నారండి చెప్తాను. ఒక వర్క్ మిషన్ మీద పెట్టగానే అయిపోతుంది కదా, ఏదో ఈమె ఏం చేస్తుందిలే, మిషన్ మీద వర్క్ పెట్టేసి అది నడుస్తూ ఉంటే సరదాగా వీడియోస్ తీసి పోస్ట్ చేస్తుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. అలా ఎలా అవుతుంది చెప్పండి? ఒక వర్క్ పెట్టాలంటే ఫస్ట్ క్లాత్ ఫిట్టింగ్ చేయాలి, తర్వాత డిజైన్ మనకు మెయిల్లో ఉంటుంది లేదంటే పెన్ డ్రైవ్లో ఉంటుంది, అది మిషన్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత శారీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ థ్రెడ్స్ పెట్టాలి. ఆ థ్రెడ్స్ క్లాత్ పైన అంటే శారీకి పర్ఫెక్ట్గా ఉంటాయి కదా, ఆ థ్రెడ్స్ అనేది ఎక్కడ ఏ కలర్ ఎక్కువ వేయాలి, తక్కువ వేయాలి, జరీ ఎక్కడ వేయాలి, ఇదంతా ఆలోచించుకోవాలి. ఇది కూడా మనకి ఇంచుమించు క్లాత్ ఫిట్ చేసి డిజైన్ డౌన్లోడ్ చేసి థ్రెడ్స్ పెట్టడము, డిజైన్ సెట్ చేసుకోవడము ఒక 1 అవర్కి ఎక్కువే అవుతుందండి. ఏదో 5 నిమిషాలు అయితే వర్క్ అస్సలు అవ్వదు, కంపల్సరీ 1 అవర్కి ఎక్కువే అయిపోతుంది. ఈ 1 అవర్ వీడియో అయితే చేయలేం కదా, జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీయగలుగుతాం. అలాగే పెట్టిన తర్వాత డిజైన్ కొన్ని సింపుల్గా ఉంటాయి, కొన్ని మీడియం ఉంటాయి, కొన్ని హెవీగా ఉంటాయి. ఇప్పుడు సింపుల్గా అంటే కూడా ఒక 4 అవర్స్లో ఫుల్ బ్లౌజ్ అయిపోతుంది. బ్యాక్ అండ్ ఫ్రంట్ హ్యాండ్స్ ఇలా బూటీస్ కానీ ఇలా మొత్తం ఒక 4 to 5 అవర్స్లో అయిపోతుంటే అది సింపుల్ అనొచ్చు. ఒక్క హ్యాండ్ రీసెంట్గా నేను వేశాను హెవీ డిజైన్స్ అని, ఓన్లీ 1 హ్యాండ్కి 4 అవర్స్ పట్టింది. ఇప్పుడు నేను 4 అవర్స్ వీడియో తీసి పెట్టేస్తే నా ఫోన్ ఉండదు, మీకు చూసే ఓపిక ఉండదు. అవునా కాదా? ఏమంటారు? కామెంట్లో అయితే చెప్పేసేయండి నాకు. ఒక వర్క్ మిషన్ మీద పెట్టి బెస్ట్ ఫినిషింగ్ ఇవ్వాలి అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుందండి. ఒక్కొక్కసారి థ్రెడ్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది. అంటే మనం వేసిన డిజైన్ అయినా సరే అండి, నాకు అలా ఒక 2-3 డిజైన్స్ అయ్యాయి. ఒక డిజైన్ ఒక 10 బ్లౌజెస్ వేసాను, అయినా సరే అది క్లాత్ సరిగ్గా లేదో ఏంటో తెలియదు, కానీ ఫుల్ ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వచ్చిందనమాట. అలా కొన్ని డిజైన్స్ అయితే అవుతూ ఉంటాయండి. ఓసారి క్లాత్ స్టక్ అయిపోవచ్చు, థ్రెడ్ బ్రేక్ అవ్వచ్చు, ఇలా ఎన్నో టెన్షన్స్ అయితే ఉంటూ ఉంటాయి. ఇదంతా అయితే మీకు వీడియోలో చూపించలేం కదా. ఇప్పుడు నేను బూటీస్ అయితే వేస్తున్నాను. ఈ బూటీస్ అనేది నేను దగ్గరుండి ఒకదాని తర్వాత ఒకటి ఇలా చెక్ చేసుకుంటూ ఉంటాను. ఈ బ్లౌజ్ అనేది మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఈ డిజైన్కి నేను 3 టైప్స్ బూటీస్ అయితే వేశాను. అది ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చేసింది. మీరు క్లియర్గా వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే చాలా బాగా అర్థమైపోతుంది. టోటల్గా కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడికి వచ్చేస్తే హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. మీకు టోటల్గా బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది, చూపిస్తాను చూడండి. పీకాక్ అయితే ఇలా వచ్చేసింది. మీకు తర్వాత నేను ఇదంతా ఫినిషింగ్ చేసి కుందన్స్ పెట్టిన తర్వాత కూడా ఆ లుక్ ఎలా ఉంటుంది అది కూడా చూపిస్తాను. అయితే ఈ డిజైన్లో చూడండి, మీరు నేను బూటీస్ వేస్తుండే మిషన్ దగ్గరనే కూర్చొని వేస్తున్నాను అని చెప్పేసి అన్నాను కదా. అయితే ఈ డిజైన్కి ఏంటంటే మనకి ఇక్కడ ఇలా బార్డర్ వచ్చేసింది, తర్వాత ఈ పికాక్ వచ్చింది, అంతే అండి. ఇదంతా ఖాళీగా ఉంది, కానీ కస్టమర్ ఏంటంటే మనకు కొంచెం ఇది ఖాళీగా ఉందండి, ఏమైనా చేసి ఇవ్వరా అని చెప్పేసి అడిగారు. మనకి ఇది పాసిబుల్ అవుతుంది కదా, మనం ఏదైనా కొంచెం రాదు చెయ్యలేము అలాంటివి చెప్పొచ్చు, కుదరదు అని చెప్పేసి. ఇప్పుడు ఇదైతే పాసిబుల్ అవుతుంది కాబట్టి నేను ఓకే చేసిస్తానని చెప్పేసి అన్నాను. కానీ వాళ్ళు కూడా ఊహించని విధంగా నేనైతే బూటీస్ వేశాను. వాళ్ళు ఏదైనా చాలా సింపుల్గా వేయండి చాలు అని చెప్పేసి అన్నారు. కానీ నేనేం చేశాను చూడండి, ఇది ఒక రకం బూటీ. ఇలా ఈ బూటీస్ అనేది మనకు ఇట్లా స్క్వేర్ షేప్లో అనమాట. ఇది లైన్, ఒక లైన్, ఇది ఒక లైన్, ఇలా 2 లైన్స్ వేసేసి మధ్యలో ఇంకొక బూటీ తీసుకున్నాను. అయితే ఈ బూటీ చూడండి, ఇక్కడ మనకు ఫ్లవర్ వచ్చేసింది, ఈ మధ్యలో ఇలా కాడల్లాగా వచ్చేసాయి కదా. కాబట్టి దీనికి ఇవి 2 కలిస్తే బూటీ ఎలా ఉంటుంది అన్న విధంగా ఈ బూటీ సెలెక్ట్ చేసుకొని ఈ బూటీస్ ఇలా మధ్యలో వేశాను. అసలు వాళ్ళు ఊహించకుండొచ్చు మనం ఇంత మంచి వర్క్ అయితే చేసిస్తామని చెప్పేసి. ఆల్రెడీ ఇంతకుముందు వర్క్ చాలానే వేయించుకున్నారు వీళ్ళైతే. ఇలా చూడండి, ఇటు సైడ్ కూడా అంటే 2 సైడ్స్కి ఖాళీగా ఉంది కాబట్టి సెంటర్లో ఇలా పికాక్ వేసేసి, అంటే ఇది సపరేట్గా ఉంది, ఇది సపరేట్గా ఉంది అనమాట. మనకు బ్యాక్ నెక్ మీకు చూపిస్తాను. బ్యాక్ నెక్లో ఇక్కడ 1 సైడ్ ఈ పికాక్ వచ్చింది కాబట్టి హ్యాండ్లో కూడా ఇది వస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా వేసాను. అయితే ఖాళీగా ఉండొద్దు అని చెప్పేసి ఇలా 2 సైడ్స్కి వేసేసి, ఇంకా తర్వాత చూడండి ఇక్కడ ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ కూడా దీంట్లో రాలేదు. అయితే మనం ఇలా స్ట్రైట్గా ఇది వేసేసాం కదా, ఇక్కడ నాకు కొంచెం ఖాళీగా అనిపించింది. అలా అని చెప్పేసి ఈ బూటీ వేసినా కొంచెం ఎక్కువగా అయిపోతుంది, అంటే లుక్ కనిపించట్లేదు, ఇది వేసినా లుక్ కనిపించట్లేదు. కాబట్టి నేనేం చేశానంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఇలా ఇటు 2 బూటీస్, అంటే మనకు ఈ
వచ్చింది కదా, మ్యాంగో లాగా వచ్చింది కదా, దీనికి ఇలా ఉంటున్నట్టుగా డాట్స్ లాగా ఉన్నట్టుగా ఇటు 2 బూటీస్, అలాగే కింద ఇవి కార్నర్స్ ఇలా వచ్చినట్టు ఇవి 2 బూటీస్ ఇలా సెట్ చేశాను. ఫైనల్గా చూడండి మీకు ఎలా ఉంది. నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఇది అందరికీ పాసిబుల్ అయ్యే విషయమే కదా, మరీ ఏం పెద్ద టాస్క్ అన్నట్టు కాదు. కాకపోతే దేనికి ఏ బూటీ సెట్ అవుతుంది, ఇక్కడ వేయొచ్చా లేదా అనేది కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుంది. అలా అయితే నేను ఇలా వర్క్ చేస్తాను. చూడండి ఇక్కడ ఫ్లవర్స్ వచ్చినందుకు, ఇటు సైడ్ మధ్యలో ఫ్లవర్స్ ఉన్నందుకు చూడడానికి ఎంత గ్రాండ్ లుక్ వచ్చేసింది. అలాగే ఈ డిజైన్ ప్రైస్ కూడా మనకు 1000 లోపట్నే అండి, 1000 కూడా కాదు, 1000 లోపట్నే తీసుకుంటున్నాను. చూడండి ఇంత మంచి ఫినిషింగ్, మీకు అవుట్లైన్ కూడా చూడండి ఎంత ఫినిషింగ్ ఉంది, థిక్నెస్ కూడా ఉంది, ఫినిషింగ్ కూడా ఉంది నీట్గా. అసలు వర్క్ అనేది ఎక్కడ అసలు మనకు చిక్కు పడడం కానీ ముడి పడడం కానీ అలాంటివి ఏమి లేకుండా మీరు ఇలా దగ్గరికి ఇలా చేయితోటి ఇలా రఫ్ చేసి కూడా చూస్తే అసలు ఎంత బాగా కనిపిస్తుందో, నాకైతే చాలా బాగా కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎల్లో పైన గ్రీన్ వేశాను, ఇక్కడ గ్రీన్ పైన ఎల్లో, ఇక్కడ పైన పింఛంవి కూడా అలాగే ఆపోజిట్లో వేశాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే కస్టమర్కి చాలా బాగా నచ్చుతుంది, సాటిస్ఫాక్షన్ కూడా అవుతారు వాళ్ళు. నేనైతే ఇలా వర్క్ చేస్తానండి, మీరు ఎలా వర్క్ చేస్తారనేది కూడా కామెంట్లో చెప్పండి. అయితే మీకు ఇక్కడ బ్యాక్ నెక్ చూపిస్తాను. ఫ్రేమ్ అనేది కొంచెం ముందరికి జరిపేసి ఇలా చూడండి, బ్యాక్ నెక్ ఏంటంటే ఇలా వన్ సైడ్ వచ్చేసింది అనమాట టోటల్గా. ఇంకా నేను మిషన్ పై నుంచి తీయలేదు కదా, అందుకే ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం ఇక్కడ జరిపేసి ఫ్రంట్ పార్ట్ వేసాను కాబట్టి మీకు ఇలా అయితే కనిపిస్తుంది. ఇది మొత్తం క్లాత్ తీసిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మనకి ఇలా వచ్చేసింది. తర్వాత ఏంటంటే వన్ సైడ్కి ఇలా పికాక్ వచ్చింది. ఇలా రావడం వల్ల మనకి ఏంటంటే సైడ్కి బూటీస్ కూడా ఏమీ అవసరం లేదు కాబట్టి నేనైతే ఏమీ వేయలేదండి. ఓకేనా, మీకు నెక్స్ట్ ఇంకొక వీడియోలో క్లియర్గా చూపిస్తాను, ఎందుకంటే మీకు ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదు, నాకైతే అర్థమైపోయింది. చూడండి బాగుందా, నచ్చిందా? నచ్చితే ఒక ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఒకవేళ మీకు వర్క్ అంటే ఇష్టం లేకుండొచ్చు, మీ ఫ్రెండ్స్కి కానీ లేదంటే మీ రిలేటివ్స్ కానీ లేదంటే మీ నైబర్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకు ఒకవేళ వర్క్ అంటే ఇష్టం అనుకోండి, అంటే మన కంప్యూటర్ వర్క్ ఇష్టం అంటే మన ఛానల్ని అయితే వాళ్ళకి షేర్ చేయండి. చేస్తే ఒకవేళ వాళ్ళకి నచ్చితే వాళ్ళు వేయించుకుంటారు కదా, మాకు దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి వేయించుకున్నా సరే, లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినా సరే అండి, పర్వాలేదు. నా నంబర్ అయితే ఆల్రెడీ చాలా షార్ట్స్లలో కానీ వీడియోస్లలో కూడా ఉంటుంది, ఒకసారి మన ఛానల్కి అయితే వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి డిజైన్స్ తీసుకొని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.